యొక్క మాటలు పరమగీతములు మొదటి అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. పరమగీతములు మొదటి అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడా, నీవు అతి సుందరుడువు, అతి మనోహరుడువు, మన శయన స్థానము పచ్చని చోటు. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడి ప్రభువా, నీ యొక్క వాక్యం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దీనికి వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాటల్లో మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రియుడా, నీవు సుందరుడువు, అతి మనోహరుడువు, మన శయన స్థానము పచ్చని చోటు. వాక్యం సెలవిస్తుంది. పరమగీతంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో విషయాలు పరమగీతాల్లో, నేను ఇంతకు ముందు పరమగీతాలు అనేటువంటి గ్రంథం నుండి ఎంతో బ్యాక్గ్రౌండ్ని చెప్పడం జరిగింది. అయితే ఇట్ ఈస్ ఎ సింబాలిక్ బుక్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పొయిటిక్ బుక్స్ ఆర్ పొయిటిక్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్లో వాడబడినటువంటి చక్కటి భాషా పదజాలంతో వాడబడినటువంటి గ్రంథముగా దీనిని మనం భావిస్తాం. అయితే వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు కంప్లీట్గా శారీరక తత్వమును, శరీర సంబంధమైనటువంటి మనస్సును మనం తీసివేసుకుని ఆత్మ సంబంధమైన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు ఈ మాటలు మనం చూసినట్లయితే, నా ప్రియుడా. మనం చూస్తాం 15వ వచనం వరకు ప్రియురాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ప్రియుడా అంటున్నాడు. ప్రియురాలు, ప్రియుడు అంటే ఈ మాటల్లో షులమ్మతి అలాగే ప్రియుడు అనేటువంటి సొలొమోను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఎన్నో విషయాలు ఇంతకు ముందు మనం సింబాలిక్ బుక్ అని మరి చక్కటి ఆధ్యాత్మికంగా దీన్ని ఎట్లా మరి విభజించుకోవాలో, ఎట్లా ధ్యానం చేసుకోవాలో ఇంతకుముందు మనం ధ్యానం చేసినాం. అయితే ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియుడు అంటుంది, సులమతి ప్రియుడు అంటున్నది. కాబట్టి లోకంలో మనం చూసినప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రియుడిగా, సులమతి అంటుంది ప్రియుడు అనేటువంటి సొలొమోనును ప్రియుడా అని అంటుంది. కాబట్టి ఎందుకు ప్రియుడు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఆలోచించండి, మరి సుందరుడా అనేటువంటి మాటను గురించి అతి మనోహరుడవు అని అంటుంది. అంటే మరి సొలొమోను ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడాడు. మనం చూసినట్లయితే లేఖనములో మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం మనం పరిశీలించినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, సొలొమోను అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించినట్టు 33వ వచనం అంటున్నాడు. మరి లెబానులో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చూడండి, అంటే అంత మాత్రమే కాదు, మరి మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసినాడు. మృగాలు, జలచరాలు, పక్షులు, చెట్లు, వృక్షములు అన్నిటిని గురించి రచించినట్లుగా సొలొమోను మనం చూస్తాం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అని అంటాం. అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోనుని మనం వర్ణిస్తూ సొలొమోను పరమగీతాల్లో మాట్లాడే మాటలో నీవు అతి సుందరుడువు వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియుడైనటువంటి సొలొమోను ప్రియురాలైనటువంటి షులమ్మతి వర్ణిస్తూ అంటుంది కదా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఆలోచించండి, ఇక్కడ రచనలో భాగముగా ప్రియురాలు మాట్లాడేదాన్ని ప్రియుడే రచించినాడు. అంటే సొలొమోనే రచించినటువంటి మాటలు. ఇక్కడ థర్డ్ పార్టీ వ్యక్తి పక్షముగా సొలొమోనే సెకండ్ పార్టీ వ్యక్తిగా ఉండి, సెకండ్ పర్సన్గా ఉండి, థర్డ్ పర్సన్ స్థానంలో ఉండి మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మన ప్రభువు అంటే మనం గమనించాలి, ఈ రచనలో దైవికమైనటువంటి శక్తి, లేఖన శక్తి
ప్రేరణ, స్ఫూర్తి, దైవశక్తి, దైవ బలంతో మరి ఈ యొక్క లేఖనము గుప్తమైనట్లుగా మనం గమనించాలి. కాబట్టి మాటల్లో మనం పరీక్షించినప్పుడు ఎన్నో పక్షులు, వృక్షాలు, జంతువులు, జలచరాలు, మరి ప్రతి పచ్చడి చెట్టును, వృక్షాన్ని అన్నిటిని గురించి ఆయన రాస్తున్నాడు అంటే బహుశా జ్ఞాని అయినటువంటి సొలొమోను అని ఎందుకే మనం చెప్పినాం? ఎందుకంటే దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ వివేకమును, ఆ శక్తిని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఆలోచించండి, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును మనం ఆలోచించినప్పుడు, దేవుడిచ్చిన శక్తిని గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఎంత మహనీయుడు మనం చూసినప్పుడు, అవును, ఈ నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఆలోచించండి, ప్రభు మరి ఇంత చక్కగా ప్రియురాలు వర్ణిస్తున్నట్లుగా, ఇంత చక్కగా సంఘము లేక ప్రియురాలు శూలమతి ప్రియుడిని గురించి వర్ణిస్తున్నట్లుగా ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సువార్థికులు మనబడుతున్న మనం అందరం కూడా ఆ ప్రభువును నమ్ముకున్న మనము, ఆ ప్రభువును సేవించే మనము, ఆ ప్రభువును పూజించే మనము, మరి సుందరుడు అందమైన వాడని, శ్రేష్ఠుడని వర్ణనాశక్యము కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా, ద కంప్లీట్ అండ్ అల్టిమేట్ పర్సన్, ఈజ్ ది కంప్లీట్ అండ్ అల్టిమేట్ పర్సన్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఇక్కడ శూలమతి ప్రియుడిని గురించి వర్ణిస్తూ అతి మనోహరుడవు, అతి మనోహరుడవు, మనోహరుడు, మనోహారము, మనోహర, పూజింపదగిన వాడు, శ్రేష్టమైన వాడు, కాంక్షణీయుడు, మరి చూడ శక్యమైనటువంటి వాడు, చూడ ముచ్చటైన వాడు, చూడ తగినవాడు. ఆలోచించండి, ఎన్నో పదజాలాలు ఇక్కడ ప్రభువుని గురించి, వరుడుని గురించి, లేక మరి సులభమైనటువంటి ప్రియుడిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రియురాలు అంటుంది కదా, మన శయన స్థానము పచ్చని చోటు. ఆలోచించండి, ప్రభు అయిన క్రీస్తు ఒక పాపిని దర్శించిన విధానం ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. పాపిని ప్రభు ఎట్లా సంధించాడు, పాపి పక్షమున దేవుడు ఎట్లా పోరాడాడు, పాపి పక్షమున పరలోకమున దిగి వచ్చిన వాడిగా మనం లేఖనాన్ని మనం చూసినట్లయితే, మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే చూడండి, ప్రభు యొక్క సన్నిధిలో 3వ అధ్యాయం 31వ వచనం యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చక్కటి మంచి మాటను మనం చూస్తాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడను, పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి, పరలోకము నుండి పైనుండి వచ్చిన వాడిగా. అందుకే ది యూనిక్ పర్సన్, ది అల్టిమేట్ పర్సన్, అతి సుందరుడు, మనోహరుడని తనకు చక్కటి చిరునామంగా మనం చూస్తాం. ఆలోచించండి. సో ప్రభు నమ్ముకున్న మనము, దేవుణ్ణి కలిగినటువంటి మనము భూసంబంధిగా ఆయన లేడు. కాబట్టి అందుకని భూలోకంలో ఉన్న వారు అందరికంటే కూడా శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు, అందమైన వాడిగా, గొప్పవాడిగా, అతి కాంక్షణీయుడిగా ఆయన కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఈయన ఎట్లాంటి వాడు? అదే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈయన ప్రభువట, రక్షకుడట. ఆలోచించండి, 13వ అధ్యాయము 13 నుండి మనం చదువుకున్నట్లయితే ప్రభు చెప్తున్న మాటలు, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి నేను బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారు, నేను బోధకుడును ప్రభువును కాబట్టి అది న్యాయమే అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకని పాదములో ఒకరు కడగవలసిన వారే. నేను ప్రభువును బోధకుడ, నేనే మీ పాదములు కడగవలసిన వాడు, కడుగుచున్నప్పుడు కడిగిన ఎడల ప్రభు ఏమంటున్నాడు? మీరును ఒకరి పాదములో ఒకరు కడగవలసినదే. నిజంగా ఒక రక్షకుడు ఇంత గొప్పవాడైనండి, ఇంత శ్రేష్ఠుడైండి, ఇంత అతి మనోహరుడైండి, పూజింపదగిన అతి కాంక్షణీయుడు అనేటువంటి యేసు ప్రభువారట పాపి యొక్క పాదములు కడుగుతున్నాడట. చూడండి, ఇక్కడే మనకు కనబడుతుంది, సువార్త చేయువాని పాదములు ఎంత సుందరములండి.
ఎవరైతే క్రీస్తుని పరిచయం చేస్తారో, ఎవరైతే స్వార్థను ప్రకటిస్తారో, ఎవరైతే క్రీస్తుని ఇతరులకు తెలియజేస్తారో, ఎవరైతే ప్రభువుని అర్థం చేస్తారో వీరందరూనట అవును స్వార్థ చేయవారి పాదములు సుందరములు. ఎందుకంటే ఇంత గొప్ప ప్రభువు మన పాదములు కడిగినవాడు కాబట్టి మనం కూడానట ఇతరు పాదములు కడగవలసినదే. అంటే దాని అర్థం ఏంటంటే స్వార్థ సేవలో, సంఘ సేవలో, పరిచర్యలో ఎన్నో హింసలు, ఎన్నో కష్టాలు మనకు వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిని అధిగమించుకుంటూ మనము ప్రభు యొక్క సన్నిధిలో అనేక పర్యాలు ఆలోచన చేసుకుంటూ మరి మనం ముందుకు సాగిపోతూ తగ్గించుకుంటూ వివేచించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలుగా, ప్రభు కార్యాలను జరిగించే బిడ్డలుగా, దేవుని మహిమార్థమై దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి కొనియాడే బిడ్డలుగా మనం ఉండవలసిన వారమైనా. కాబట్టి మీరు ఒకని పాదమును ఒకడు కడుగవలసినదే. అంటే దీన్ని బట్టి మన ప్రభు ఎంత గొప్పవాడో మనం గ్రహించుకోవాలి. ఆయన ప్రభు అట. అపోస్తలుల కార్యం 2:36 మనం చూస్తే ఆయన ప్రభు, ఆయన సిలువేయబడినవాడు మనందరి పాపముల కొరకు. ఆయన నిజంగానే సిలువేయబడినవాడు. 2వ అధ్యాయం 36 మనం చూసినట్లయితే ప్రభువు అన్నాడు, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనమని చెప్పారు. నిజంగానే ప్రభాని క్రీస్తు పైనుండి వచ్చిన వాడిగా, ప్రభువుగా, రక్షకుడిగా, మన పాదములు కడిగిన వాడిగా. కాబట్టి ఇట్లాంటి క్రీస్తు ప్రభు మనకు ప్రభువుగాను, క్రీస్తుగాను, దేవుడిగాను, వరుడుగాను, ప్రియుడిగాను, సుందరుడిగాను, అతి మనోహరుడిగాను ఉన్నటువంటి యేసు ప్రభుని మనం కలిగినప్పుడు ఈ క్రీస్తు ప్రభువుని ఆరాధించేటప్పుడు అవును అతి మనోహరుడైనటువంటి ప్రభువాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, అతి మనోహరుడైనటువంటి క్రీస్తు ప్రభువాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు నేను కూడా ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించుకోవాలి. అందుకని ఈ ప్రభు అంటే ఎట్లాంటి వాడు? తాను మృతులకును సజీవులకును ప్రభు అయినట్టుకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. రోమా 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభు అయినట్టుకు. చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మృతులకును సజీవులకును ప్రభు అయినట్టుకును సుందరుడు, అతి మనోహరుడు. కాబట్టి ఆయన సౌందర్యానికి, ఆయన అందానికి, ఆయన మహిమకు ది ఎండ్లెస్ బ్యూటీ, ది ఎండ్లెస్ ఇన్ఫినిట్గా అనంత జ్ఞానము కలిగినటువంటి, దానికి ఒక అంతము లేనటువంటి వాడు, అల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఆదియు అంతమైన వాడు మన దేవుడు. ఇట్లాంటి ప్రభువును కలిగినప్పుడు, ఇట్లాంటి ప్రభువును సేవిస్తున్నప్పుడు, ఇట్లాంటి ప్రభు సన్నిధులను జీవిస్తున్నప్పుడు, ప్రభువును ప్రార్థిస్తున్నప్పుడు మనం గమనించుకోవాలి. అవును, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, అతి మనోహరుడని మనం గమనించినప్పుడే ఆరాధనకు రాగలం, మందిరాలకు రాగలం, ప్రార్థన చేసుకోగలం, వాక్యమును వినగలము, వాక్యాన్ని చదవగలము, లోతుగా ప్రభు యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆలోచించండి. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్న మనము ఏ ప్రభువును మనం కలిగి ఉన్నాము, ఏ ప్రభువును మనం వెంబడిస్తామో ఆయన ఎట్లాంటి వాడట? ఆది సంభూతుడట మన ప్రభు. చూడండి, ఆది సంభూతుడి మనం చూసినట్లయితే కొలస్సీ 1:8 మనం చూస్తే, కొలస్సీ 1:8 మనం 18 మనం చూసినట్లయితే సంఘములను శరీరమునకు ఆయనే శిరస్సు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆదియుండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడు. కాబట్టి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడు, శిరస్సుడు సంఘానికి. కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప వచనాలు ఈ ప్రభువును గూర్చి, రక్షకుని గూర్చి వ్రాయబడినప్పుడు బహుశా సులమతి ప్రియుడైనటువంటి సులమను వర్ణిస్తూ చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుని ఎట్లయితే కుమారుడైన క్రీస్తు తన మహిమను బయలుపరిచాడో, తన సృష్టిని బయలుపరిచినాడో, తన మనసును బయలుపరిచాడో, తండ్రి ప్రేమను ఈ లోకానికి ఎట్లయితే తీసుకొచ్చాడో, తండ్రి అందాన్ని, సౌందర్యాన్ని ఈ భూమి మీదకి కుమారుడు ఎట్లయితే తీసుకొచ్చాడో,
బహుశా ఇక్కడ మనం చూస్తాం షూలమ్మతి సొలొమోను అనేటువంటి ప్రియుడిలో నుండి అలాగే ఊహించగలుగుతుంది. సో షీ కుడ్ that the beloved person of Solomon was reflected of the Lord Jesus Christ. క్రీస్తు ప్రభువారిని ప్రతిబింబించేటట్లుగా వర్ణిస్తుంది షూలమ్మతి. అలాగే మన జీవితాల్లో కూడా మన జీవితంలో నుండి క్రీస్తును చూపించగలిగి ఉండాలి, మన జీవితంలో నుండి క్రీస్తును ఊహించగలిగి ఉండాలి. మనం ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు అందులో 15 మంది ఫోటో దిగిరారనుకోండి. 15 మంది ఫోటోలో దిగితే ఇదిగో ఈయన పేరు ఇది ఫలానా వ్యక్తి అయినా, ఫలానా పేరు గల వ్యక్తి అయినా, ఫలానా వ్యక్తి అయినా అని చెప్పేసి వేలు పెట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం వేలు పెట్టి ఆ వ్యక్తులు ఎవరో మనం సూచించగలం. అంటే నిన్ను చూసినప్పుడు సమాజము, లోకము, మనుషులు కూడా వెంటనే అవును ఈ లోకములో నిన్ను ఈ లోకంలో దేవుడు పెట్టినప్పుడు, ఈ సృష్టిలో దేవుడు తన యొక్క రక్తము చేత నేను కడిగినప్పుడు తను కూడా అవును మనము కూడా ప్రభువును ప్రతిబింబించేటట్లుగా ఈ లోకానికి మనం తీసుకురావాలి. గమనించండి, ఇది మనం చేసినప్పుడు ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఘనత. ఆది సంభూతుడైనటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఈ ప్రభు ఎట్లాంటి వాడట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వమున మహామహుడగు ఉన్నతమైన వాడుగా, శ్రేష్టమైన వాడుగా, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామాన్ని కలిగినాడో శుద్ధీకరణం తానే చేసి తన మహత్తు గల మాటలచే శుద్ధీకరణము నిర్వహించచ్చు. ఏమంటే ఇక్కడ ప్రవంటున్నాడు కదా, అంటే ఎంత గొప్ప శ్రేష్టమైన దేవుణ్ణి మనం అందుకే ఆయన సుందరుడు, అతి మనోహరుడు అని షూలమ్మతి తన యొక్క అంటే ప్రియుడిని గురించి మాట్లాడుతున్నట్లుగా రక్షింపబడిన మనం కూడా అవును ఇదే వర్ణనాశక్యం కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని సంఘం లోపల, సంఘం వెలుపల కూడా మనం కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఈ దేవుడిని కలిగి ఉన్న మనకి what a hope it is that one day you can see him as he is. ఆయన ఏమైనాడో ఆయన నేరుగా మనం చూడబోతున్నాం. మన ప్రభువు గొప్పవాడు. అందుకనే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడుతున్నాడట. ద బెటర్ కవెనెంట్, ద బెటర్ గ్లోరీ, ది అల్టిమేట్ గ్లోరీ. సో క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ గ్లోరియస్ పర్సన్. మహిమాయుక్తమైనటువంటి మోషే కంటే మహిమ గలవాడిగా యేసు ప్రభువారు కనబడుతుంది. బహుశా ఈ మహిమను సొలొమోను అనేటువంటి ప్రియుడిలో స్పష్టంగా చూడగలుగుతుందండి. చూసారా, రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి నీవు ఏ ప్రభువును వెంబడిస్తున్నావో, ఏ ప్రభువును ప్రేమిస్తున్నామో, ఏ ప్రభువును ఆరాధిస్తున్నామో, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు, పాత్రుడైనటువంటి ఆ దేవుడు ఇంత సుందరుడని, ఇంత మనోహరుడని, కాబట్టి వర్ణనాశక్యము కలిగినటువంటి, కాబట్టి మనం వర్ణించలేనటువంటి ఇంకా మహిమా స్వరూపములోనికి ఉన్నటువంటి యేసు ప్రభువారిని అవునండి ఎన్నో కొన్ని వచనాల ద్వారా మనం చెప్పగలుగుతాం. ఈయన కాస్త చూస్తే ప్రకటన గ్రంథం 1:11 వచనం మనం చూస్తే, ప్రకటన 1:11 మనం చూసినప్పుడు అక్కడ ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈయన ఎట్లాంటి వాడంటే, ఈయన ఎట్లున్నాడట చూస్తాం. మనం చూసినట్లయితే 13వ వచనం చూడండి, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల వద్ద మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మును బంగారు దట్టి కట్టుకుని ఉండిను.
చూడండి ఆయన ఎట్లా ఉన్నాడు చూడండి. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదముల కొలుములో పుటం వేయబడి మెరేచిన అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని నేను ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అని కట్టికి ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖమట మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఆయన ముఖం ఉందట. అందుకే యోహాను అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదములు యొద్ద పడితిని. చూడండి, చచ్చిన వారి వలె ఆయన పాదములు యొద్ద పడితిని. బహుశా సులభతి కూడా ప్రియుడైన సొలొమోను వర్ణిస్తూ మరి ఎంత కష్టపడింది. అలాగే ప్రియురాలు కూడా, ప్రియుడైనటువంటి ఆ సొలొమోను కూడా షులమతిని సంఘాన్ని వర్ణించడానికి వారిరువురు కూడా పడినటువంటి ప్రయాస కష్టం ఎంత అంత కాదండి. కాబట్టి వారి వర్ణన చూసినప్పుడు, వారి రచనను చూసినప్పుడు, వారి పదజాలను చూసినప్పుడు, వాటి పోలికలు చూసినప్పుడు, వాటి అర్థాలు చూసినప్పుడు, మనం గ్రహించినప్పుడు వారి ఇరువురు కూడా ఎంతో ప్రయాసపడినట్లుగా, అతి కష్టం మీద వర్ణించగలిగినట్లుగా మనం చూస్తుంటే, దే న్యూ వన్ అనదర్ వెరీ క్లోజ్లీ, చాలా దగ్గరగా వారు ఒకరినొకరు చూసుకోగలిగారు, ఒకరినొకరు ప్రేమించుకోగలిగారు, ఒకరినొకరు హత్తుకోగలిగారు, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగారు. అందుకనే ప్రభు అక్కడ చెప్పబడుచున్న మాటల ప్రకారం, అవును నా ప్రియుడు నీవు సుందరుడు అతి మనోహరుడము, మన శయన స్థానము పచ్చని చోటు. చూడండి, కాబట్టి పచ్చని చోటు శయన స్థానం అంటే దానికి అర్థం ఏంటంటే, మరి శయన స్థానం అంటే పడక గది అని అర్థం. గ్రీన్ బెడ్ అంటే మరి పచ్చని చోటు, దాగు చోటు, భార్యాభర్తలు పండుకున్న రహస్య స్థానం చోటు. కాబట్టి ఈ స్థలంలో ఇక్కడ పండుకున్నటువంటి వీరిరువురు కూడా రాజుల పూర్వకాలాలు ఎట్లయితే మరి వారు ఏ విధంగా అయితే వారు కలిసి జీవిస్తూ, అలాగనే మరి వారి యొక్క నిజ జీవితము కూడా చట్టానుసారముగా, విధంగా చెప్పాలంటే దానిని కూడా అవును చట్టము చేసి చట్టానుసారంగా దాన్ని వారు అంటే అఫీషియల్ కాన్స్టిట్యూషనల్గా దేర్ లవ్ టువర్డ్స్ దేర్ ఓన్ వైఫ్, దేర్ లవ్ టువర్డ్స్ దేర్ ఓన్ హస్బెండ్, దట్ ఈస్ కింగ్ అండ్ క్వీన్. రాజు రాణులు వారు కాన్స్టిట్యూషనల్ లవ్ అని చెప్పేవారు. చట్టపరమైనటువంటి ప్రేమ రీతిలో ఏమండి. కాబట్టి మనం భార్యాభర్తలకి వివాహం చేసి వీరి ఆకర్షణీయమని మరి చట్టరీత్యాలను సోషల్గా ఒక వివాహం చేసి విడిచిపెట్టేస్తాం, అంత మాత్రమే. అయితే వారట ప్రతిరోజు కూడా చట్టపరమైనటువంటి ఆజ్ఞపరమైనటువంటి ఆశ్వరోష కాలంలో ఏ విధంగా అయితే మరి వస్తికి బదులుగా ఎస్తేరుని పిలవలసి వచ్చిందో, బహుశా అట్లాంటి కాలాలు ఇంతకు ముందు మనం ఎన్నో చూసినాం, చరిత్రలో మనం చదువుకుంటాం. అయితే ప్రియుడైనటువంటి సొలొమోను గురించి షులమతి చాలా ఎంతో ప్రత్యేకముగా మాట్లాడుతున్నటువంటి స్త్రీగా, అంటే ఆ యొక్క షులమతిగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మన ప్రభు ఎంత మనోహరుడైనా. కాబట్టి ఆయన్ని మనం గమనించుకోగలిగినట్లయితే ప్రభు ఆయన క్రీస్తు ఎంత శ్రేష్ఠుడు. అందుకనే కీర్తన 45:2 మనం చూస్తే, కీర్తనలు 45:2 మనం చూసినప్పుడు ప్రభు చాలా విషయాలు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. 45:2 మనం చూసినట్లయితే, అవును నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయినావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నరుల కంటే నీవు అతి సుందరుడు అయినా, మానవుల కంటే కూడా, ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా ఇహ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా లేడు, కానీ పర సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమంటే అందుకే సుందరుడు ఆయన. కాబట్టి ఇట్లాంటి క్రీస్తు ప్రభువాన్ని మనం కలిగి ఉండేటప్పుడు, అందుకని ప్రభువును మనం అందుకనే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, చూడండి ఎఫోదును ధరించుకుని అహరోను యొక్క మరి యాజక ధర్మం ప్రకారం 12 గోత్రాలు ఆ ఎఫోదు మీద ఇచ్చే పేర్లు రాయించుకొని రక్తవర్ణముతో, అంటే దాని అర్థం ఏంటంటే మరి చక్కటి ఆ యొక్క అంగీ మీద
పొదిగినటువంటి రాళ్లతో, విలువైనటువంటి బంగారము, వెండి, వెలగల రాళ్లతో పొదిగినటువంటి ఆ ఎఫోదు మీద చెక్కించుకుని, అంటే పతకం మీద, ఎఫోదు మీద మరి నేసినటువంటి ఆ యొక్క ఎఫోదును వారు ధరించుకుని 12 గోత్రాలను వారు పేర్లను వారు భరించుకుంటూ ఆహారం యాజకి ధర్మం చేసేవాడు. అది మనం నిర్గమకాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే నిర్గమకాండము 28వ అధ్యాయం 20 మనం చూసినట్లయితే మీ యొక్క వెండి, బంగారము, అలాగనే ఈ రాళ్ళని, నీలము, ముత్యాలు వీటన్నిటిని పొదిగించి ఎఫోదుకు ధరించి 12 గోత్రాల పేర్లను ఆయన భరిస్తూ రక్తవర్ణన కలిగినటువంటి ఆ నీలిరాయలతో, అంటే ప్రభువైన క్రీస్తుకి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క 12 గోత్రాల పేర్లు అంటే ఎట్లయితే ఆ యొక్క యాజకుడు ధరించుకున్నాడో అలాగనే ఈరోజున సంఘం కూడా అవునండి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, ప్రియుడైన క్రీస్తును వరుడిగా అలాగనే సంఘము ధరించుకొని సంఘము విశ్వాసములో ఈ లోకములో, ఈ భూలోకంలో జీవించవలసినదిగా కనబడుతుంది. నువ్వు నేను కూడా సత్యాన్ని మనం గమనించాలి. అవును, ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఆయన ఎట్లాంటి వాడంటే, అవును ఆ వాక్యమైన దేవుడు, ఆదేంది వాక్యం ఉండను, వాక్యం దేనొద్దుండను, ఆ వాక్యము దేవుడే ఉండను. ఆ వాక్యం శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా. కాబట్టి సుందరుడు, మనోహరుడు, కృపాసత్య సంపూర్ణుడిగా, ద గ్రేషియస్ పర్సన్, ద ట్రూత్ఫుల్ పర్సన్, కృపాసత్య సంపూర్ణుడిగా, అసంపూర్ణుడి కాదండి. అంటే మన మధ్యలో అవును ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా కొత్త నిబంధన చట్టము కింద అపోస్తులు ఏ విధంగా అయితే వారి లేఖలలో, వారికి లేఖనాలలో, పత్రికలలో వారు వర్ణించగలిగారు, అలాగే మన జీవితాల్లో ప్రభువైన క్రీస్తుని ఎంతో వర్ణించగలవారు. మేము బహుశా ఈ యొక్క అతి మనోహరుడు, అతి సుందరుడు అనేటువంటి సంగతిని బహుశా మనం చూస్తాం. చూడండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు అక్కడ నిజంగా పిలాతు అంటూ ఉన్నాడు కదా, ఒక మాట అంటున్నాడు. అప్పుడు 1వ వచనం నుండి, అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన కొరడాతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగా వస్త్రం ఆయనకి తొడిగించి ఆయన ఎందుకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చున్నానని వారితో అనెను. ఇదిగో ఈయన ఏ దోషమును నాకు కనబడలేదు, ఏ లోపం, ఏ దోషం, ఏ తప్పిదం మీలో కనబడలేదు అంటున్నాడు పిలాతు. అంటే నిజంగానే ఎంత పూజింపదగినటువంటి, మనోహరుడైనటువంటి, సుందరుడైనటువంటి యేసు ప్రభువాన్ని మనం వరుడుగా, రక్షకుడిగా, మన జీవితాల సొంత రక్షకుడిగా, అందుకని ఇంగ్లీష్లో అంటాం యాక్సెప్టింగ్ అవర్ క్రైస్ట్ అండ్ సేవియర్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. మై లార్డ్ ఈజ్ మై పర్సనల్ సేవియర్. నా సొంత రక్షకుడు నా యేసు ప్రభువా, పూజింపదగినటువంటి వాడు. కాబట్టి అట్లాంటి క్రీస్తును నువ్వు కలిగినప్పుడు బహుశా శూలమతి నా అతి సుందరుడు, మనోహరుడు, మన శయనస్థానం పచ్చన చోటంటే. అవునండి, అవును. మరి ఆ యొక్క పడక గది ఎంత దగ్గరగా వారు ఇరువురు ఉన్నారో, అలాగే సంఘము ప్రభువైన క్రీస్తు కూడా అతి సమీపంగా, భార్య భర్తలు ఎట్లయితే ఏక శరీరమైనారో అలాగే క్రీస్తు అనే వరుడు, వధువు అనేటువంటి సంఘము అతి దగ్గరగా. చూడండి, పడక గదిలో వారు శనిస్థానం పచ్చని చోటు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువుని కలిగినటువంటి మనం కలిసి పండుకుని స్థలం. ఇవ్వండి, ఆలోచించండి. కాబట్టి ఇది శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా దీన్ని ఆలోచన చేసినట్లయితే అవును సంఘము ప్రభువైన క్రీస్తు కలిసి, ఇద్దరు కలిసి ఈ భూలోకంలో మనం ప్రయాణము సాగించాలి. ప్రభువు లేకుండా, శిరస్సు లేకుండా, రక్షకుడు లేకుండా, ప్రభువు నడిపింపు లేకుండా, ప్రభు కృప లేకుండా, ప్రభు సహాయం లేకుండా సంఘము ఎక్కడికి వెళ్ళలేదు. ఏ విధంగా ఏ కార్యాలు చేయలేదు. ప్రభు యొక్క సౌందర్యాన్ని ధరించుకున్నటువంటి సంఘము, అలాగే సంఘము మరి అలాగే ప్రభువును ధరించుకున్నటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది సంఘం కూడా.
నువ్వు నేను కూడా క్రీస్తుని కలిగినటువంటి మనం మనం కలిగిన దేవుడు ఎంత గొప్పవాడు. ఆ ప్రభువును మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆ ప్రభువును కొనియాడుతున్నప్పుడు, ఇదిగో వీళ్ళు ఏ దోషం నేను కనుగొనలేదు అని అంటూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మన ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. అందుకని హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, హెబ్రీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, ప్రభు అంటే మన సుందరుడైనటువంటి అతి మనోహరుడైనటువంటి యేసు ప్రభు 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. చూడండి ప్రభు, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును చూడండి, మన రక్షణకర్తనట, ఆయన పొందే శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడు అవుతున్నాడట. చూసారా, శ్రమల ద్వారా ఇంకా సంపూర్ణులుగా, ఇంకా శ్రేష్టమైన వారిగా, మెరుగుపెట్టిన అంబుల పొదలు ఉన్నటువంటి అంబుల పొదలు ఉన్నటువంటి సాధనముగా ప్రభు ఆయన క్రీస్తు ఆయన శ్రమలు పొందడం చేత ఈ లోకములో రక్షకుడిగా, నిత్య రక్షకుడిగా యేసు ప్రభువారు మన మధ్యలో ఉంటున్నారు. పౌషశూలమ్మతి ఇది గమనించింది, ఇది అర్థం చేసుకుంది. ప్రియుడైనటువంటి క్రీస్తుని మరి ప్రతిబింబించేటట్లుగా ప్రియుడైనటువంటి సొలొమోనును వర్ణిస్తూ సొలొమోను అంతగా ప్రేమించి ఆ క్వాలిటీస్ని ఆ గుణ లక్షణాలను సొలొమోనులో చూడగలిగితే, చూసారా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, రక్షకుడు మనం కలిగి ఉన్నప్పుడు ఏమండి, భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఇహలోకమైన తలంపులతో, ఏదో భార్య భర్తలు వివాహం అవుతుందంటే వివాహము, కుటుంబం అంటే కుటుంబము, పిల్లలంటే పిల్లలు, సంసారం అంటే సంసారం, డబ్బులంటే డబ్బులు, ఉద్యోగాలంటే ఉద్యోగం, ప్రయాణాలంటే ప్రయాణాలు, లేకుంటే మనం అనుకున్నవంటే ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే మనుషుడు ప్రయాణం చేస్తున్నాడు కానీ వాటి నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఈ లోకం నుండి, ఈ భూ సంబంధమైన పరిస్థితుల నుండి మనుషుడు బయటికి రావాలి. ప్రభు అంటున్నాడు కదా, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9 వచనం మనం చూస్తే యేసు ప్రభు వారు ఎట్లున్నారట చూడండి. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూసారా, నిత్య రక్షణకు ఆయన కారకుడైనాడట. కాబట్టి ప్రభువుని క్రీస్తు అందుకే శులమ తట్టిన సుందరుడు, మనోహరుడు. ఆలోచించండి, ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి, మనం క్లాసులో పిల్లలు మరి ప్రశ్న ఇచ్చి దానికి జవాబు రాయమని చెప్పి అన్నప్పుడు మరి క్లాసులో టీచర్ గారు చెప్పినటువంటి జవాబు మాత్రమే రాయరు చాలామంది. ఆ జవాబుని డెవలప్ చేస్తుంటారు. ఉన్నటువంటి ఆ ఆన్సర్ని మరింతగా దే విల్ డెవలప్ ది ఆన్సర్, అంటే ఆ జవాబుని అంతకంతకు వృద్ధి చేస్తూ రాయటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఎక్కువ రాసి, ఎక్కువ పదాలు వాడి, ఎక్కువ అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఆ ప్రశ్నకు జవాబు రాయటానికి విద్యార్థులు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ యొక్క పదజాలము, ఆ రచన, ఆ మాటలు, ఆ ఎక్స్ప్లెనేషను, మరి ప్రశ్నకు అనుగుణంగా జవాబు కరెక్ట్గా ఉన్నట్లయితే ఫుల్ మార్క్స్ టీచర్ గారు వేస్తాడండి. అలాగే మన జీవితంలో కూడా మరి ఆన్సర్ టు ద క్వశ్చన్ అన్నట్లుగా మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో మరి క్లాస్ రూమ్లో కూర్చున్న విద్యార్థికి జవాబు ప్రశ్న ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్లుగా ఒక థియరిటికల్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్లు కనపడొచ్చేవి. కానీ బట్ వన్స్ ఈ కమ్స్ టు ది అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్, లోకమనే ఈ జీవితంలోనికి, భక్తి అనే జీవితంలోనికి, ఆత్మీయతనే జీవితంలోనికి, విశ్వాసం అనే జీవితంలోనికి నువ్వు అడుగుపెట్టిన తర్వాత, నమ్మకమును కలిగిన తర్వాత, వాక్యం చదువుతున్నాక, పరిశుద్ధతలోనికి వచ్చినాక, దేవునిలోనికి వచ్చినాక, అయితే నీ జీవితంలో ఎన్నో పరిశోధనలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో యుద్ధాలు, నీ యొక్క శరీరము ఆత్మ కలిసి బ్యాటిల్ ఫీల్డ్,
రెండు కలిసి వైరం కలిగి ఎంతో ఒకదానికొకటి పోరాడుతుంటాయి. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము ఈ శరీరాశ నేత్రాశ చూపడం ఉంటూనే ఉంటుంది. బట్ యూ మస్ట్ ఫైట్ అగైన్స్ దీస్ 3 things. ఈ 3 విషయంలో ఎప్పటికీ మనుషుడు తన ఆత్మ చేత పోరాడుతుండవలసిందే. ప్రభువైన క్రీస్తు మనకి నిత్య రక్షకుడి గుండి నీ ఆత్మను రక్షించేవాడిగా ఉన్నాడు ఆయన. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 7:28 మనం చూసినట్లయితే 7:28 మనం చూసినప్పుడు ప్రభువుని ధర్మశాస్త్రము బలహీనత గల మనుషుల్ని యాజకులుగా నియమించిన కానీ, చూడండి, ధర్మశాస్త్రం అంట బలహీనమైన మనుషులను యాజకులుగా నియమించిందట. బలహీనమైన మనుషులను యాజకులుగా నియమించిందని వాక్యం సెలవిస్తుంది. మరి అట్లా అంటూ ఏమంటుంది? యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నవాడు ఒక్కసారే ఈ పని చేసి ముగించినాడు. అంటే పాత నిబంధన యాజక ధర్మము, ది ఆరోనిక్ ప్రీస్ట్హుడ్, లెవిటికల్ ప్రీస్ట్హుడ్. వారైతే సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుల వలె సంవత్సరం వారి సొంత పాపముల కొరకు వారు దినదినము కూడా బలులు అర్పించారట. అయితే ఈయనైతే అట్లాంటి వాడు కాదు. అంటే ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించింది కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యం అంట నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుని నియమించిందట. ప్రభువైన క్రీస్తు అందుకే ఆయన లోపము లేనివాడు, అతి మనోహరుడు, దోషం ఎక్కడా నాకు కనపడలేదని పిలాతు ఎట్లయితే యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడో అలాగే మన ప్రియుడు మరి ఆయన వర్ణిస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఒక సంగముగా, ఒక విశ్వాసిగా, ఒక స్వార్థకుడిగా, ఒక దేవుని బిడ్డగా ఆయన ఎంతగానో వర్ణించాలి. చివరికి ఏమంటున్నాడు ప్రభువుని గురించి 26వ వచనంలో? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషకుడును పాపులలో చేరక ప్రత్యేకమున్నవాడును ఆకాశమండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకే ఈయన గురించి ఆయన సుందరుడు, షులోమితి అంటుంది కదా, ఆయన సుందరుడు, అతి మనోహరుడు, మన శయనస్థానము పచ్చని చోటు అని ఎట్లయితే అంటుందో ప్రభువైన క్రీస్తు నిజంగానే ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అసలు ఈ యొక్క రక్షకుని గురించి ఇంకా కాస్త చాలా లోతుగా మరి ఈ గ్రంథకర్త వర్ణిస్తున్నాడండి. ఏమని వర్ణిస్తున్నాడు? నా ప్రియుడు అనే సుందరుడు, అతి మనోహరుడు, మన శయనస్థానం పచ్చని చోటు. ఏమండి? మన శయనస్థానము పచ్చని చోటు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరి పడక గది అనేటువంటిది భార్యాభర్తలకు ఎంత సన్నిహితముగా, ఎంత సన్నిహితముగా, ఎంత దగ్గరగా వారు భార్యాభర్తలు ఉంటారు. అలాగే ప్రభువైన క్రీస్తు కూడా తన బిడలమైన మనము కూడా ప్రభువుకి అతి సమీపముగా మనం ఉండవలసిన వారమే. అక్కడ అంటున్నాడు కదా, పచ్చని చోటు అంటే గ్రీన్ బెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు నిన్ను తన రక్తముతో నేను కడిగి పవిత్రపరిచినప్పుడు, నువ్వు రక్త సంబంధమైనప్పుడు నీ తల్లిదండ్రుల దగ్గరగా నువ్వు ఎట్లయితే ఉంటావు, అలాగే నువ్వు నీ తల్లిదండ్రులకి ఎట్లా ఉంటావు, అలాగే మన భార్యాభర్తలమైనప్పుడు ఏక శరీరం అన్నప్పుడు ఇరువురు కూడా జీవితాన్ని ఎట్లయితే పంచుకున్నారో అలాగే ఒకసారి తన ప్రేమ చేత, తన రక్తం చేత మనం కడగబడినప్పుడు ప్రభువుకి అతి సమీపముగా ఉండవలసిన వారమైనా, క్రీస్తుకి అతి దగ్గరగా రావాల్సిన వారమైనా, కలిసి సహచరులుగా ప్రభువు నువ్వు సంఘ సభ్యులు మనం అందరము ఒక కుటుంబముగా జీవించవలసిన వారమే. మంచి చెడ్డ అన్ని విషయాల్లో కూడా, కష్టాలలో సుఖాలందును, పరిచర్యను, స్వార్థ పరిచర్యను, సంఘము వెలుపల, సంఘము బయట, ఈ విధంగా మనం కలిసి ఎంతో ప్రేమ సాన్నిహిత్యము కలిగి ప్రభువుని గనపరచవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉందండి. అందుకే మన శయనస్థానం ఎంత పచ్చని చోటు. అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా, ఈ పచ్చని చోటు ఏంటంటే మనం ఆలోచించండి, ప్రభు యొక్క సన్నిధిలో ఒకసారి నువ్వు రక్షించబడినాక
దేవుని నమ్ముకున్నాక, నిజంగా ప్రభువును స్వీకరించినాక, there are 3 celebrations that every Christian would celebrate. Number 1, the celebration of the Sunday. Number 2, the celebration of the baptism. Number 3, the celebration of the Lord's Supper. 3 విషయాలు మనం గమనించాలి. The celebration of the Sunday. రక్షింపబడినాక నువ్వు ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి నువ్వు రావాలి. ప్రభు సన్నిధికి రావాలి. పచ్చని చోటు, నీ శయన స్థానం పచ్చని చోటు అంటే నువ్వు ఎక్కడో ఎలాంటి వ్యక్తివో, ఎట్లాంటి వాడో, ఎంత పాపమైనా, ఎక్కడి నుండి వచ్చినా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా yes, you must come to the Lord's house. ప్రభు యొక్క దినమును, అలాగే ప్రభు సన్నిధికి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాల్సిన వాడు. ప్రతి బైబిల్ స్టడీకి రావాలి, ప్రతి స్వార్థ కూటానికి హాజరవ్వాలి, ప్రతి ఉపవాస ప్రార్థనకి హాజరు కావాలి, ప్రతి స్త్రీల కూటానికి హాజరు కావాలి, ప్రతి మెన్స్ మీటింగ్కి నువ్వు హాజరు కావాలి. వీటన్నిటికీ హాజరైనప్పుడు పచ్చని చోటు ప్రభువుతో సంఘములందరం కలిసి వాక్యాన్ని పాటల చేత, వాక్యము చేత దేవుని ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఎస్, ఇట్ ఈస్ ఎ గ్రీన్ బెడ్. అంటే ప్రభు ఉన్నటువంటి పచ్చని చోటు, ప్రభువుని గణపరిచేటువంటి ఓ ఉన్నతమైనటువంటి స్థలం అది. భార్యాభర్తలు ఎంత సుఖ సౌఖ్యముగా, ఎంత అందముగా, ఎంత సంతోషంగా, ఎంత ఆరోగ్యవంతంగా, ఎట్లయితే ఒకరినొకరు చూసుకుంటూ, ఆనందిస్తూ, గణపరుస్తూ, ఒకరినొకరు వర్ణించుకుంటూ వారిరువురు ఎట్లయితే ఉంటారో, సంఘములో జరిగే ప్రతి కూటాలకి కూడా ఎస్, దోస్ ఆర్ ద డేస్ ఆఫ్ ది సెలబ్రేషన్. దోస్ ఆర్ ది డేస్ ఆఫ్ ఫెస్టివల్. పండుగ దినాలు లాంటివి వాటి ఆ కూడికలో సమస్తము మనం కూడి ప్రభు సన్నిధిలో, ఆ నియామక కూటాలలో మనం కూడుకోవలసిన వారమే. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకుని దేవుని ఎంతగానో గణపరచాలి. వాటి పచ్చని చోటు, మన శయనస్థానం ఏంటో తెలిసిన ప్రభు సన్నిధిలో, when you meet the church, when you come to the spot of the church, that where you listen to the word of God, where you meditate to the word of God, where you sing unto Him, where you praise unto Him, where you worship Him, where you have a beautiful fellowship of God's people, are the children of God. దేవునికి పిల్లలందరము కలిసి చక్కగా మరి ప్రభు సన్నిధిలో కూడి మనం కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషమో. తర్వాత విషయం ఏంటంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ బాప్టిజం. ఎప్పుడైతే ఒక పాపిగా నువ్వు రక్షింపబడ్డావో, దేవుని నమ్ముకున్నావో, దేవుని అంగీకరించినాక, ప్రభు సన్నిధికి వచ్చినాక, నువ్వు బాప్టిజం తీసుకున్నాక, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ద చర్చ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమార్థమై మరి నువ్వు రక్షింపబడి ఆ బాప్టిజం అందరి మధ్యలో తీసుకున్నాక, ఎంతమంది అంటే ఉండనివ్వండి, అన్నిల మధ్యలో, లోకస్తుల మధ్యలో, సంఘం మధ్యలో, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు నిజమైన దేవుడు, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచిన వాడు, నా పాపాన్ని తీసివేసిన వాడని నువ్వు సిలువలో మరి ఎట్లయితే యేసు ప్రభుతో పాటు నువ్వు కూడా చనిపోయి సమాజపడి తిరిగి లేచినావో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిరిగి లేచినటువంటి వాడిగా, యేసు ప్రభువారికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే ఆయన తిరిగి లేచినటువంటి వాడు. మన ప్రభు ఎంతో గొప్పవాడు, మన ప్రభు ఎంతో నిజమైన దేవుడై ఉంటున్నాడు మన ప్రభు. కాబట్టి అయితే ఆ ప్రభు నీ కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేపబడినట్లుగా ఎస్, ఎ సిన్నర్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ హిస్ డెత్, బurial and resurrection. అంటే ఇట్స్ ఎ సెలబ్రేటివ్ డే ఫర్ యూ. కనపరిచి అందరూ చూసి, ఇదిగో చూడండి, నేను పాపని, లోకస్తుడును, ఇప్పటి వరకు అన్ని దేవతలను పూజించినాను, ఇప్పుడు నిజమైన దేవుడిని, రక్షకుడి దగ్గరికి వచ్చినాను. కాబట్టి పచ్చని చోటు, ప్రభు సంధి చేసినటువంటి స్థలము, ప్రభు ఎన్నుకోబడినటువంటి స్థలము. అందుకే అంటున్నాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మనల్ని ప్రభు ఆ స్థలానికి దేవుడు మనం తీసుకొచ్చినాడండి. ఆ స్థలానికి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, అవును, ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించుకోవాలి. ప్రభువా, నా మా జీవితంలో అవును దేవుడు ఎన్నో కార్యాలు చేసినవాడు. మన కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనందరినీ కూడా అవును ప్రభు యొక్క సన్నిధిలో తన రక్తము చేత మనల్ని కడిగినవాడు. చూసారా, తన రక్తము చేత మనల్ని కడిగినాడు మన ప్రభు. కాబట్టి అట్లాంటి క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు
ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభు యొక్క కృపలో మనం ఎదుగుతున్నప్పుడు, అవును దేవా, నన్ను రక్షించుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షలు లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని అయ్యిండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయనను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమైంది, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టిపెట్టి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినాడు. మన ఉభయులను ఏకము చేసినాడు ప్రభు. అంటే అన్నిలందరం కూడా రక్షింపబడి సంఘములోకి వచ్చినాక, బాప్తిసం తీసుకున్నాక మన ఉభయులను ఏకము చేస్తున్నాడని ప్రభు అంటున్నాడు. ఇట్లు అంటున్నాడు 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. అంటే ఈ విధంగా సంధి చేసి మన పాపములు కడిగి బాప్తిస్మం అనగా, నీటి బాప్తిస్మం అనగా, అవును, మరి మన పాపములు చనిపోయి సమాధి చేయబడి తిరిగి నూతన పురుషుడిగా లేచి ప్రభుతో కలిసి ఇక్కడున్న సంఘంలో ఒక సభ్యురాలివి, దేవుని నమ్ముకున్నటువంటి నిజమైన దేవుని బిడ్డవి. కాబట్టి ఈ భాగ్యమును దేవుడు మనకి దయచేశాడు, ఈ విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన శయనిస్తున్న పచ్చని చోటు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభు ఈ భాగ్యం నాకు ఇచ్చినావు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఆలోచన చేస్తాం. ఒకటి, మరి ప్రభువు దినం, పునరుద్ధాన దినమైన ఆదివారం, అలాగే బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, గృహ కుటుంబం, స్త్రీల కుటుంబం, ఇవన్నింటినీ కలుసుకున్నప్పుడు పచ్చటి చోటట, పచ్చటి దినమట. కాబట్టి అలాగే రెండవది ఏంటంటే, మరి బాప్తిసం తీసుకున్నట్టు నీ పాపాలు కడుగు వేయబడి నువ్వు రక్షింపబడి నువ్వు ప్రభువుని నమ్ముకున్నట్టు నిదర్శనముగా, ప్రభువును తెలుసుకున్నావు, నా దేవుడు రక్షకుడు, నీ పాపం నుండి నిన్ను విడిపించినాడు అని తెలుసుకోవడానికి నిదర్శనంగా నువ్వు అందరి మధ్యలో అందరికీ సాక్షార్థమై మహిమార్థమై, దేవుని మహిమార్థమై నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఇట్ ఈస్ అ డే ఆఫ్ సెలబ్రేషన్. అండ్ నెంబర్ 3 ఏంటంటే, ప్రభువు వల్ల నీలోగుడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వెలి నుండి, నీలోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వెలి ఉందట. 128వ కీర్తన మనం చూసినట్లయితే, 128వ కీర్తన మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, అక్కడ మనకు నీలోగుడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వెలి ఉండును, నీ బోసలు పాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వెలనందురు. చూడండి, అంటే ప్రభు వల్ల అంటే నీ భార్య, నీ పిల్లలు, అంటే కుటుంబముగా ఎట్లయితే మనం ప్రభు సన్నిధికి వస్తామో, అలాగే నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలే ఎలా అయితే కుటుంబంగా మనం గృహంలో ఉన్నామో, ఎలా అయితే మందిరానికి వస్తామో, అలాగే అన్ని కుటుంబాలు మందిరానికి వచ్చినప్పుడు, అందరూ మందిరంలో కూడుకున్నప్పుడు, నీలోటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండురు అన్నట్లుగా. అయితే సంఘములో కూడా ప్రభు వాళ్ళలో పాలు పంచుకునేటప్పుడు అందరము కలిసి మన హృదయాన్ని సరి చేసుకుని, మన పాపాన్ని దిద్దుకొని, మన పాపాన్ని తీసివేసుకుని, మన అంతరంగాన్ని సరి చేసుకుని, మన హృదయ స్థితిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ప్రభు ఇచ్చిన నిబంధనను, ప్రభు ఇచ్చిన ఆజ్ఞను 2000 సంవత్సరాల కిందట నేను ఇది ప్రభు వల్ల పొందినాను కాబట్టి రొట్టె ద్రాక్షరసం అని ప్రభు ఎట్లయితే చెప్పినాడో, ఈ ప్రభు వల్ల పాలు పంచుకుంటూ మన అంతరంగాన్ని పరిశోధన చేసుకుంటూ, అయితే దీనిలో పాలు పంచుకున్నట్లయితే ప్రభువుకి మహిమ, మన శయనస్థలము పచ్చని చోటు, పచ్చని చోటు. అందుకని దావీదు అంటాడు, నేను నా దేవునికి మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానంటూ ఉన్నాడు. పచ్చని ఒలివ మొక్క వలె నేను ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా అవును, ప్రభు ఆయన సుందరుడు, అతి మనోహరుడు. అయితే ఈ మనోహరుడైనటువంటి క్రీస్తు ప్రభువారు. అందుకని మొదటి కీర్తన మనం చూసినప్పుడు, మొదటి కీర్తనలు మనం చూసినట్లయితే, అతడు నీటి కాలలో నాటబడిన వాడే.
చూడండి, చక్కటి మంచి మాటను ఇక్కడ మనం చూస్తాం. మొదటి కీర్తన చూడండి 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలము. అతడు చేయనిదంతే సఫలమవును. ఇక్కడ పాత నిబంధన కాలంలో రక్తాలు బలులు వారు చెల్లించినప్పటికి కూడా అవునండి, లోపము గలదైనదిగా ధర్మశాస్త్రం కనబడుతుంది. యాజకుడు సైతం కూడా లోపం గలవాడు ఉన్నాడు. కానీ ప్రభువులో వరుడైన క్రీస్తులో శులమతి అంటున్నది కదా, అతి మనోహరుడు, మన శైలిస్తున్న పచ్చని చోటు, దెర్ ఇస్ ఎ హోప్. ఎన్నో కొన్ని విత్తనాలు భూమి మీద మనం అన్ని విత్తనాలు కూడా, ఆ విత్తనాలన్నీ కూడా మొలకలకు రావు. కానీ కొన్ని వేసిన విత్తనాలన్నీ రావు. ఒకవేళ కొన్ని విత్తనాలు వచ్చినప్పుడు కూడా అన్నీ మొలకెత్తు, అన్నీ ఫలించు. మరికొన్ని విత్తనాలు అయితే మరి ఒకవేళ ఎదిగినప్పుడు కూడా మంచి ఫలాలు లేవు. కానీ కొన్ని విత్తనాలు మరి 30దంతులుగా 60దంతులుగా నిరంతర ఫలాలు ఇచ్చేటువంటి విత్తనాలు ఉంటున్నాయి. అంటే ఆలోచించండి, అలాంటి పచ్చని చోటు అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఏ సువార్త నమ్మినాము, ఏ విశ్వాసమును కలిగి ఉన్నాము, ప్రభు అని క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ అయితే క్రీస్తును వర్ణిస్తూ ఆ ప్రభుని ఎంతగానో మనం గణపరచవలసిన వారమేంటున్నాం. అందుకనే ఈ క్రీస్తు ఎట్లాంటి దేవుడట, ఈ ప్రభువును మనం వెంబడించేటప్పుడు అందుకే మనం చూస్తాం కదా, మన రక్షకుడు ఎంత గొప్పవాడంటే మనం చూస్తాం. చూడండి, మన రక్షకుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆ యొక్క శులమతిని గురించి ఎంతో చక్కగా, శులమతి ప్రియుడైనటువంటి క్రీస్తుని గురించి ఎంతో మంచిగా వర్ణిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎలా వర్ణిస్తుందట చూడండి. ఆ మాటలు మనం చూసినప్పుడు ఆ యొక్క 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎట్లాంటి వాడు, 10వ వచనం, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని అంటుంది. అట్లా మొదలుపెట్టి ఆ అధ్యాయం అంతట్లో కూడా 16వ వచనం వరకు కూడా ప్రియుడైనటువంటి క్రీస్తుని వర్ణిస్తూనే ఉంది శూలమతి. 10వ వచనంలో మనం చూస్తే నా ప్రియుడు అని అంటూ అక్కడ మొదలు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులను అతన్ని గుర్తింపవచ్చును అని అంటూ ఉంది. తర్వాత అలా అంటూ 16వ వచనం చివరి మాటలో ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అంటూ, అంటే దాని అర్థం చూడండి, 10, 11, 12, 13, 14, 15, 16 వచనాల్లో మరి ప్రియుడిని వర్ణిస్తుంది. ఏమని వర్ణిస్తుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు. ఇంత గొప్పవాడు కాబట్టి ధవళవర్ణుడు అంటే తెలిపైన వాడు. ఆలోచించాడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఎరుపైన వాడు. ఆలోచించారు యేసుప్రభు వారి జీవితంలో ధవళమోత తెలిపైన వాడిగా, తనలో ఏ పాపము లేని వాడిని, కన్నికి గర్భమందు పుట్టి పాపము లేని వాడిగా, నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా నిరూపించగలరా? ధవళవర్ణుడు రత్నవర్ణుడు అంటున్నాడు. రత్నవర్ణుడు అంటే ఎరుపైన వాడు. సిలువలో మనందరి పాపముల కొరకై, మన పాపముల కొరకే రక్తాన చిందించిన వాడు మన యేసు ప్రభువారు. బహుశా శులమతి అంటుంది కదా, నా ప్రియుడు సుందరుడు అతి మనోహరుడు, మన శైలిస్తనం పచ్చని చోటు అంటుంది. కారణం ఏంటంటే ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. 10,000 మంది పురుషులలో కూడా అతన్ని గుర్తించవచ్చును. అంత శ్రేష్టమైన వాడు, గుర్తించదగినటువంటి, ఎందుకంటే ఆయన పైనుండి వచ్చిన వాడు, భూ సంబంధమైన వాడు కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మహిమాస్వరూపుడు, ఆయన తేజస్సు కలిగిన వాడు. చూసారా, ఇట్లాంటి ప్రభువుని మనం ఎంతగా ఆరాధించవలసిన వారమైనాం. అయితే ఇంకా ప్రభు అంటున్నాడు కదా, అంత మాత్రమే కాదు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు అతను గుర్తించవచ్చు. అంటే మరి ఎన్ని వేల మంది మధ్యలో ఆయన పెట్టినప్పుడు కూడా తను అంత అందమైన వాడని యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. ఇంకా అంటున్నాడు కదా, అతని శిరస్సు అపరంజి వంటిది. శిరస్సుట అపరంజి అంటే బంగారం. ఏమండి, అతని శిరస్సు అపరంజి వంటిదట. ఆలోచించండి, శిరస్సు అపరంజి వంటిదంటే మనం గమనించుకోవాలి. అపరంజి అంటే మేలిమి బంగారం. మేలిమి బంగారం, బంగారము కాదు, మేలిమి బంగారం, అతి శ్రేష్ఠ. అతని శిరస్సుట అపరంజిని పోలినట్లే కనబడుతుందట.
అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అంటే ఈ వరుడు సులుమతి అంటుంది కదా, తన తల వెంట్రుకలట కాకపక్షముల వలె కాకపక్షములంటే కాకి రెక్క. పిల్లలు మరి కాకి రెక్క పిల్లల పెంచు చిన్న కాకి పిల్లలకు ఉండేటువంటి జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టు దాని గురించి అంటే అలా వర్ణిస్తుంది సులమతి. జూలపాలు అంటారు. అంటే మరి అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అని అంటున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఆ దేవుణ్ణి గణపరిచి మనము, ఆ దేవుని మహిమపరిచి మనము ప్రభువుని ఎంతగానో మనం ఆరాధించవలసిన వారమైనా. దేవుని నమ్ముకున్న మనము ప్రభువా నీ సన్నిధిలో నేను ఎంతగానో నేను గణపరుస్తూ ప్రభువును మనం కొనియాడవలసిన వారమైనా. కాబట్టి నువ్వు నేను కూడా అవును నిజమైన దేవుని మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆ దేవుని మనం కొనియాడుతున్నప్పుడు, మన హృదయాలు మనం సరి చేసుకుంటున్నప్పుడు అతని తల వెంట్రుకలు కాకపక్షములు కృష్ణము వర్ణములు అంటున్నాడు. అతని అవి నొక్కులుగా కనబడుచున్నవట. అతని నేత్రములు నదీ తీరములందుండి గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా దాచున్న రత్నముల వలె ఉన్నవి. చూసారా, అతని నేత్రములు నదీ తీరములందుండి గువ్వల వలె ఉన్నాయట. నిజంగా నదీ తీరాల్లో చెట్లు అటుపక్క ఇటుపక్క ఉన్నప్పుడు మరి గువ్వలు పావురాలు వచ్చి ఎలా అయితే ఉంటాయో వాటి అంటే నదీ తీరం అందుండి గువ్వల వలె కనబడుచున్నాయట. అవి పాలతో కడగబడినట్టున్నవిగా ఉన్నాయట. చక్కగా తాచిన రత్నముల వలె. తాచినంటే ఏదైనా ఒక వస్తువు మనం తీసినప్పుడు, ఏదైనా బంగారం కానీ వెండిని కానీ లేకుంటే ఏదైనా వస్తువు కన్నప్పుడు దాని బరువు ఎలా తాచి చూస్తాం. అలా కిందకి వేసి కొన్నిసార్లు కిందకి నొక్కి మనకి ఏదైనా వస్తువు అమ్మేవాడు దాన్ని గట్టిగా పట్టుకుని విరి చూస్తే ఎంత గట్టిగా ఉందని తరచి కిందకి వేసి పైకి గుంజి చూపిస్తాడు. అలాగే ప్రభువుని అడిగిదా అతని అవట పాలతో, ఆయన నేత్రాల పాలతో కడగబడినట్టున్నవట. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. రత్నములు ఆలోచించండి. కాబట్టి ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఈ రత్నాల గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. చెక్కిళ్ళు అని మనం చూసినట్లయితే చెక్కిళ్ళని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు కదా, దేవుని నమ్ముకున్న మనము ప్రభువా నీ సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో దేవా నీ కృపలో నేను ఎట్లా ఉంటున్నాను. కాబట్టి చెక్కిళ్ళను గురించి చెక్కులంటే ప్రభు యొక్క సన్నిధిలో, అవును ప్రభు యొక్క కృపలో మనం ఎదిగేటప్పుడు దేవా గండస్థలం, చెంపలు, బుగ్గల స్థానము, ఈ బుగ్గల స్థానాన్ని చెక్కిళ్ళు అంటాం. అయితే వాడి చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు అంటున్నాడు. ఏమంటే అంటే దవళం అంటే స్త్రీలు మరి పాడేటువంటి చక్కగా వర్ణించేటువంటి పాటలో వాడేటువంటి పదము దవళము. తెలుపు నిర్మలమైన అంటే ధవళాక్షి, అందమైన తెలుపైన వాడు. స్త్రీలు సహజంగా అందమైన వాడిని వర్ణించేటప్పుడు ధవళవర్ణుడు అనే పదాన్ని వారు వాడుతుంటారట. చూసారా, రక్తవర్ణుడు అంటే ఎరుపు రంగు గలవాడు. శిరస్సు అంటే తలభాగం, అపరంజి అంటే మేలిమి బంగారం, కాకవృక్షములంటే కాకిరెక్కల పిల్లల యొక్క జుట్టు లాంటిది అలా కనబడుతుందట. వర్ణిస్తుంది సులమతి ప్రభువుని గురించి. కాబట్టి కాకవృక్షములంటే ఆకర్షితమైనవి అని అర్థం. కాకవృక్షములంటే ఇంకా అంటున్నాడు కదా, అతని చెక్కిళ్ళు అంటే చెంపలు, బొగ్గలు పరిమళ పుష్పస్థానం అంటే పూమొగ్గలు అంటే అంత అందముగా చూసేవిగా మనకు కనబడుతున్నాయి. సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మములు వంటివి. ద్రవరూపక జటమాంసు వలె అవి పరిమళించును. చూసారా, అంటే ఇలా వర్ణించడం ఒక మనిషి వర్ణించడం సాధ్యమవుతుందా? ఒక మనిషిని మరొక మనిషిగా వర్ణించడం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్లెస్ హీ మస్ట్ బి గాడ్, అన్లెస్ హీ మస్ట్ బి ఫ్రమ్ అబౌవ్. ఆయన పైనుండి వచ్చేవాడైతే తప్ప, ఆయన ఈ లోక సంబంధి వాడు కాకున్నట్లయితేనే, అయితే ఆయన పైనుండి వచ్చేవాడైతేనే, ఆయన దేవుడై ఉంటేనే, ఆయన స్త్రీ పురుషులకు పుట్టినటువంటి వాడు ఆయన కాకూడదు. తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుట్టినవాడు కాకూడదు అంటుంది కదా. ద్రవరూపక జటమాంసు వలె అవి పరిమళించును.
అతని పెదములట పద్మముల వంటి వాట. పద్మాలంటే మనకు తెలుసు, మరి పద్మముల వలె ఉన్నాయట. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. ఏమంటే అతని కరములంటే చేతులు, తర్షీషు రత్నభూషితమైన అలంకారముగా, రత్నభూషితం అంటే అలంకరించబడిన స్తోత్రరూపమైనటువంటి ఆలోచన పుష్పస్థానములంటే భూమొగ్గల వలె వికసించేటువంటి ఆ పద్మాల వలె ఆయన పెదాలు ఉన్నాయట. ఇంకా అంటున్నాడు కదా, అతని ఆ స్వర్ణ గోళముల వలె. ఈ భూమంతా కూడా ఒక బంగారము వంటి గోళీ వలె, బంగారము, ఈ ఇంత భూమండలాన్ని ఒక గోళీలాగా, బంగారపు గోళీగా చేసి, అయితే అంటున్నాడు అతని కరములంట స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము ఏమంటే నీలరత్న ఖచ్చితమైన, కాయం అంటే కడుపు భాగము, బెల్లి, కడుపు భాగాన్ని ఉంటుంది. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన, ఇంద్రనీల వర్ణం అంటారు. ఏమండి నీలరత్న ఖచ్చితమైన అంటే నీలిరాయి, విలువైన ఇంద్రనీలామణి, నవరత్నాలలో ఒకటే అది. ప్రభు అంటున్నాడు కదా, ఇంత చక్కగా శూలమతి యేసు ప్రభువును వర్ణిస్తుంది. బికాస్ హీఈస్ దిస్ సచ్ ఏ అల్టిమేట్ అండ్ కంప్లీట్ పర్సన్. అందుకే సుందరుడు, మనోహరుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాయం నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా. దంతపు పని అంటే మన నోట్లో ఉండేటువంటి దంతాలు దంతపు పనిగా కనబడుచున్నవట. అతని కాళ్ళు మేలిమి బంగారం అట్లయందు, అంటే ఒక పనిముట్టుగా, ప్రత్యేకంగా ఎంతోమంది కొన్ని కంసారాలు చేసేటువంటి పనిముట్టుగా ఉన్నట్టు. అతని కాళ్ళు మేలిమి బంగారం, శ్రేష్టమైన బంగారం, నిలిపిన చలువరాతి స్తంభముల వలె, ద పిల్లర్స్ ఆఫ్ మార్బల్. ఏమంటే కాబట్టి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. లెబానోను పర్వతం అంటే ఎంతో పాత్రబంధన కాలంలో ఎంతో శ్రేష్టమైనది. లెబానోను స్థలము దేవుడు ఇశ్రాయేలుకి మరి ఆశీర్వాదకరంగా, పరలోకానికి సాదృశ్యంగా దేవుడు దీవించు స్థలముగా, ఆ స్థలంలో ఎన్నో చెట్లు, ఎన్నో ప్రతులను ఆ స్థలంలో దొరికినట్లుగా మనం చూస్తాం. ఆ స్థలానికి ఎంతోమంది మరి మన బైబిల్ గ్రంథంలో, మన చరిత్రలో చూస్తాం. ఆ వైశాల్య తుల్యమును అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు కదా, అతని వైఖరి అది దేవదారు వృక్షం అంత ప్రసిద్ధము. అతని కాళ్ళు, చెవులు, ముక్కు, అలాగే కండ్లు, చేతులు, కడుపు, ఇవన్నిటిని కూడా శూలమతి వర్ణిస్తూ ఉందండి. అతని వైఖరి, మరి అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇంతగా వర్ణించి ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని అంటూ ఉంది. అంటే ఈ మాటలో మనం చూసినట్లయితే, అందుకనే మన శయనస్థలం పచ్చని చోటు. ఇంత గొప్ప దేవుణ్ణి, ది అల్టిమేట్, ది కంప్లీట్ ఎగ్జాజరేషన్. అంటే ఒక వ్యక్తిని, ఒక మనిషి వర్ణించలేనంతగా, వర్ణించలేము కూడా, కానీ దేవుణ్ణి, ప్రియుడైన క్రీస్తుని, వరుడైనటువంటి క్రీస్తుని ఇంత స్పష్టంగా వర్ణిస్తుంది శూలమతి. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబంలో, అవును ప్రభువా, నా ప్రభు నేను కలిగి ఉన్నాను, ఇంతగా నన్ను రక్షించి, నన్ను కాపాడి, నా పాపమును తీసివేసి, తన బిడ్డలలో ఒక్కరిగా, తన సంఘములో ఒక బిడ్డగా నన్ను చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. కాబట్టి ఈ భాగ్యము నాకు ఇచ్చినావు. అన్యులకి లేదు ఇది. ఎంతోమంది దేవుని ఎరుగరు, ఎంతోమంది పరలోకపు నిరీక్షణ లేదు. ప్రభువైన క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళతాం. ఇట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, అవును, ఇది పచ్చని చోటు. ఆయన ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము అని అంటున్నాడు యేసు ప్రభువా. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము, ప్రభువును ప్రార్థించే మనము, ఆ ప్రభువును కొనియాడుతూ, ప్రభువా నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత అని చెప్పి ప్రభువుని ఎంతగానో మనం ఆరాధించవలసిన వారమైనా. శూలమతి ఎట్లయితే ప్రియుడిని ఎంత చక్కగా వర్ణించగలిగిందో, ద కంప్లీట్ పర్సనాలిటీని, ఒక వ్యక్తిగా పూజింపదగిన వ్యక్తిగా ఎట్లయితే అన్ని భాగాలను ప్రియుడిని వర్ణించిందో,
అలాగే వాక్యం అంతటిలో కూడా దేవుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు పరిపూర్ణంగా మనం వెలికి తీయాలి. ఒక రాయిలో నుండి శిల్పాన్ని ఎట్లయితే మనం తీస్తామో, ఒక రాయిలో నుండి లేకుంటే ఒక వృక్షంలో నుండి ఒక రాణులో నుండి ఒక 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 చిత్రీకరణ చేసి మనం అనుకున్నటువంటి శిల్పాన్ని ఎట్లయితే మనం తీస్తామో, ఒక బండలో నుండి ఎట్లయితే మనం అనుకున్నట్లుగా చెక్కి ఆ రూపాన్ని ఎట్లయితే మనం తీస్తామో, అలాగే బైబిల్ అంతటిని వడకట్టి మనం తీసినట్లయితే దిస్ ఈస్ ది కంప్లీట్ పర్సన్, దిస్ ఈస్ ది అల్టిమేట్ పర్సన్, సచ్ ఎ గ్రేట్ పర్సన్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ అబౌవ్. పరలోకము నుండి భూలోకానికి దివిదించిన వాడిగా, ఎదించిన వాడిగా అట్లాంటి క్రీస్తు ప్రభువుని వరుడిగా మనం స్వీకరిస్తూ మన పాపాలకు కొని మన హృదయాలు మనం సరి చేసుకుంటాం. మన హృదయాలు మనం సరి చేసుకుంటూ దేవుని కనపడతాం. పరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతి స్తోత్రాలు. నీ వాక్యము కొరకే వందనాలు, నీ మాటల కొరకే స్తోత్రాలు చెల్లిసి విన్న వాక్యనాల మన ఫలింపు దయచేయమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.